नलगोंडा वरंगल खम्मम जिला पट्टभद्रूर भाई भिया उन्हें बहने उन्हें तमिल सेन रामराव मारा गुगलत भीमा नायक है मैं गत 30 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలే మా చూన్ ఆజే తాను కథ సమస్యలా होती సమస్యల మీద పోరాటం కరుచు కాంగ్రెస్ పార్టీకి 3 बार మళ్ళీ నాకు వచ్చాయి అదే విధంగా టీఆర్ఎస్ పార్టీకి రాకేష్ రెడ్డి వచ్చాయి बीजेपी पार्टी प्रमोदर रेड्डी होगा राकेश रेड्डी कत्ती पोराटाल कीदोनी कत्ती उद्यमान कीदोनी डब्बू कमा लेता आता बीजेपी पार्टी में कांग्रेस हवे टीआरएस पार्टी में आए टीआरएस पार्टी ने गत में 3 नमू गेल एमएलसी का बल्ला राजेश्वर रेड्डी गेल और आगे दिलीप कुमार गेल वो कनीसम 3 नमू పేదవాడియాల కోసం పూంచుకొని కనీసం పర్యటన కిదేకొని నిరుద్యోగుల సమస్యల પર કતિ પૂંચેકોની ઓન આપણે ગેલચાર છે ની उ ધરિયારો બેઠા છે પૈસા કમારે તાનો ફરે પૈસા કમાય કાયકો ફરે ટીઆરએસ પાર્ટી માં આવે છે అదే విధంగా 3 માર મલના बीजेपी में गोचे कांग्रेस में गोचे इंडिपेंडेंट గా होगोचे फरे कांग्रेस में दिग्या छे मन गनक ई सारी शासन मंडली ना मेलकतो मन स्मशान वाटिकाने मेलोकन केरचे उ पेद्द ब्लैक मेलर అంటే మర్జా और काई पिसा छेनिके और काई खायन छेनिके और काई प्यू न्यूज छेनिके उ काई को हनु मर्जाम कन के तनु चमकारो कनतो कतरा ब्लैक मेलर कनतो అర్థం करलो కాబట్టి మన లంబడవాడియారు छोरा छु बचपन అయితే ఉద్యమాలు కరుచు దయచేసి తమ్ చరిత్రను సృష్టించడం ఎమ్మెల్సీ ఎన్నికలమా 4,63,000 మొత్తం 839 ఓటర్లు వచ్చాయి ఏమో 60% 70% ఓట్లు లంబడవాడియా છે కాబట్టి उपाध्याय रंगम छंदनो काम कर रहे हैं विविध रंगाले में काम कर रहे हैं द्वार माटी तब दयचेसी भीमा नायक गेलचाव तो भीमा नायक गेलचो कोनी आता जात गेलची जो होता हैदराबाद में मियावाल रे आदर्शंगा लेलो होते 7 एमएलए सीट मियावाल से वोट गेल जाए अपन वोटे अपने सीटे करो उद्देश्य में थी मैं మొట్టమొదటిసారిగా అసెంబ్లీ శాసన మండలిగా ముగొచ్చు కాబట్టి तम कांग्रेस पार्टी ना अपन अधिकार में 43 स्थानाले में अपन जात वोट घाली तो वोटे में गेलचे चकन के तानो मुख्यमंत्री रेवंत रेड्डी को छे पण अपन जाते न तो कुंजरो छे रेवंत रेड्डी अपन जाते ने कनीस एमएलसी दिनो कोनी मंत्री पदवी दिनो कोनी చిన్న చూపు देखरो छे కాబట్టి వార్ మాటి తమ సేర్ एकदम ఆలోచించో ప్రియమైన నిరుద్యోగ మిత్రులారా మీరు टीआरएस पार्टी गతంలో గెలిపించారు ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని గెలిపించారు అదే విధంగా దిలీప్ కుమార్ ని గెలిపించారు కనీసం ఈ ప్రాంతంలో 3 సార్లు కూడా పర్యటన చేయలే మీ గురించి ఎక్కడ కొట్లాడలే కాబట్టి రాకేష్ రెడ్డిని ఓడించండి 3 మార్ మల్లన నన్ను గనుక శాసన మండలికి పంపియబోతే నన్ను శ్మశాన వాటికకు పంపియని ఇట్ట కూడా బ్లాక్ మెయిల్ చేస్తాడు తిండికి లేదా నీకు బువ్వక లేదా ఎందుకు చావాలి శ్మశాన అంటే శాసన మండలికి పోతేనే బతుకుతాను నీ దగ్గర డబ్బులు లేవా కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి సంపాదించుకున్నావు కదా సంపాదించుకున్న దగ్గర క్యూ న్యూస్ నడిపించుకొని బతకవచ్చు కదా కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ సీటుకే హెసరు పెడతాడు తప్పకుండా అతన్ని కనుక నమ్మితే రేపు నాకు ముఖ్యమంత్రి సీట్ ఎట్లా సంపాదించాలి రేవంత్ రెడ్డిని ఎట్లా ఓడించాలి రేవంత్ రెడ్డిని ఎట్లా పార్టీ నుంచి చేయాలని ఆయన కూడా అంత కుట్ర జరుగుతూ ఉంది కాబట్టి మన తీర్మానాల నన్ను నమ్మకండి మీరు దయచేసి గిరిజన బిడ్డ అయిన నేను గత 30 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో ఉంటున్నా కాబట్టి మీరు పట్టభద్రులు మీకోసం నేను కొట్లాడతా వీళ్ళ ముగ్గురు కొట్లాడే మనస్తత్వం లేదు ఎక్కడ ప్రజా పోరాటాలు చేయలే ఎక్కడ విద్యార్థుల సమస్యల మీద కొట్లాడలే భవిష్యత్తులో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఎట్లా ప్రజా పోరాటాలు చేస్తాడు రేపు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో నిలదీస్తారా తీర్మానాలన కాబట్టి గుగ్లత్ భీమా నాయక్ అనే నాకు గిరిజన బిడ్డకు ఓటేసి గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.